విరామం తర్వాత జీవనజ్యోతి కార్యక్రమానికి పునఃస్వాగతం. చిన్నపిల్లల్లో ఆస్తమా వ్యాధి నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. గోముఖ ద్విహస్త ఉత్తానాసనం, తితిబాసనం సాధన చేయించటం ద్వారా పిల్లల్లో ఆస్తమా సమస్యను నివారించుకోవచ్చు. గోముఖ ద్విహస్త ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్లను ముందుకు చాచాలి. ఇప్పుడు కుడి కాలును మడుస్తూ ఎడమ కాలు కిందుగా పోనిస్తూ మడమను ఎడమ తుంటి కింద ఉంచి కుడి చేత్తో ఎడమ కాలును కుడి కాలు మీదుగా మడుస్తూ మడమను నడుముకు కుడి పక్కన ఉంచాలి. ఇప్పుడు రెండు చేతుల్ని వెనక్కి పోనిచ్చి జోడించి శరీరాన్ని ముందుకు వంచుతూ తలను నేలకు ఆంచి చేతుల్ని నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి కాళ్లను ముందుకు చాచి ఎడమ కాలును మడుస్తూ కుడి కాలి కింద గుండా కుడి తుంటి కింద ఉంచి కుడి కాలును ఎడమ కాలు మీదుగా మడుస్తూ పాదాన్ని నడుముకు ఎడమ పక్క ఉంచి చేతుల్ని వెనక్కి పోనిచ్చి జోడించి ఉంచాలి. ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును నేలకు ఆంచి చేతుల్ని పైకెత్తి జోడించి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు రెండు పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ తితిబాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్లను ముందుకు చాచి ఎడమ కాలును రెండు చేతుల సహాయంతో పైకెత్తుతూ తలను ముందుకు వంచి కాలును మెడపై ఉంచాలి. తరువాత కుడి చేత్తో కుడి కాలును పైకెత్తి ఎడమ కాలు మడమపై ఉంచి చేతుల్ని నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని వీలైనంతగా పైకెత్తాలి. ఇప్పుడు రెండు కాళ్లను నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా గోముఖ ద్విహస్త ఉత్తానాసనం, తితిబాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని వాత పిత్త శ్లేష్మ ప్రకృతులు సమతుల్యమై శ్వాస వ్యవస్థలోని అన్ని నరాలు నాళాలకు రక్తం సక్రమంగా ప్రసరించి ఆస్తమా నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి
అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. చిన్నపిల్లల్లో ఆస్తమా వ్యాధి నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు సయాటికాలో వచ్చే నొప్పి అదుపులోకి వచ్చేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, సయాటికాలో ఉండే నొప్పి అదుపులోకి వచ్చేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? సయాటికాలో ఉండే నొప్పికి పారిజాత పాకులు బాగా ఉపయోగపడతాయి. ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అది కాచుతూ ఆ నీళ్లు మరుగుతూ ఉన్న సమయంలో అందులో ఒక 10 పారిజాత పాకులను వేసి బాగా మరిగించి ఆ తర్వాత వడపోసుకుని ఆ నీటిని తాగాలన్నమాట. ఇలా 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక సయాటికాలో వచ్చే నొప్పి తగ్గడానికి ఈ ఔషధం చాలా బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, సయాటికాలో వచ్చే నొప్పి నివారణకు పారిజాతం ఆకులతో తయారు చేసిన కషాయం ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో చిన్నపిల్లల్లో ఆస్తమా వ్యాధి నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.